Today topic is types of leaves. ఇంతకంటే ముందు క్లాస్లో మనము పత్ర విన్యాసం లీఫ్ వెన్నేషన్, టైప్స్ ఆఫ్ వెన్నేషన్, రెటిక్యులేట్ వెన్నేషన్ అండ్ ప్యారలల్ వెన్నేషన్, జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనాన్ని గమనించాము. ఈరోజు పత్రాలు రకాలు, మార్ఫాలజీ ఆఫ్ లీవ్స్. Types of leaves based on the morphology. The leaves are broadly classified into two types. పత్రాలను దాని యొక్క స్వరూపాన్ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు, సరళ పత్రాలు, సంయుక్త పత్రాలు. సో వాటి గురించి ఈరోజు మనము చూద్దాం. దీంట్లో మనకు ఈ డయాగ్రామ్లో చూసిన వెంటనే పత్రము, ఇది సాధారణంగా దీంట్లో పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఏవి సరళ పత్రాలు, ఏవి సంయుక్త పత్రాలు అనే విషయాన్ని మనకు తెలియదు. చూసిన వెంటనే ఇది కూడా సరళ పత్రం అననే మనం చెప్పుకుంటాము. మరి సంయుక్త పత్రము, సరళ పత్రము ఏ విధంగా ఉంటాయి అనేది మనము చూసినట్లయితే దీంట్లో ఇది సరళ పత్రము, ఇది సంయుక్త పత్రము అనే విషయాన్ని మనకు తెలియదు. సో ఇది సరళ పత్రము. ఇది కూడా చూసినా సాధారణంగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా సరళ పత్రమే, ఇది ఒక ప్రధాన కాండము, దానికి ఇరువైపులా శాఖలు ఉన్నాయని అనుకుంటారు, శాఖలపైన పత్రాలు ఏర్పడినవి అని చెప్పుకుంటారు. సో ఇది శాఖ, ఇది కూడా పత్రాలు ఏర్పడినవి. మరి ఏది సరళ పత్రము, ఏది సంయుక్త పత్రం అనేది మనకు తెలుసుకోవాలి. సో సరళ పత్రం, దీన్ని మనం సింపుల్ లీవ్స్గా చెప్పుకుంటాం. సింపుల్ లీవ్స్ ఇన్ దిస్ సో మార్ఫాలజీ లీవ్స్ ఆర్ దేర్ ఆర్ టూ టైప్స్. పత్రాలు రకాలు రెండు రకాలు, సరళ పత్రము, సింపుల్ లీవ్స్. సింపుల్ లీవ్స్, ద పెట్యూల్ బియర్స్ వన్ లామినా అండ్ ఇట్స్ అపెక్స్. ద లామినా ఇస్ ఐదర్ లోబ్డ్ ఆర్ అన్లోబ్డ్. సరళ పత్రం అంటే ఏంటి, పత్రవృంతము చివరిలో ఒకే పత్రదళం ఉంటుంది. ఈ పత్రదళం ఏ విధంగా అవిభక్తంగా కానీ విభక్తంగా కానీ ఉండొచ్చు. అవిభక్తం విభక్తం అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో పత్రాలు ఎన్ని రకాలు అనుకున్నాం, సరళ పత్రాలు, సంయుక్త పత్రాలు. మరి ఈ డయాగ్రామ్లో మనం చూసినట్లయితే దీంట్లో ద లామినా ఈజ్ ఐదర్ లోబ్డ్ ఆర్ అన్లోబ్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పత్రదళము అనేది విభక్తము కానీ అవిభక్తంగా కానీ ఉంటాయని అనుకుంటున్నారు. అవిభక్తం అని అంటే ఈ పత్రదళము యొక్క అంచులు మనం చూసినట్లయితే దీంట్లో అస్సలు విభక్తం చెందలేదు. ఈ విధంగా అది మనకు నునుపుగా కనబడుతుంది, దీంట్లో ఇంత కూడా విభక్తం చెందలేదు. మనం ఎగ్జాంపుల్ అనోనా, స్క్వామోజా, సీతాఫలం యొక్క పత్రాన్ని చూడొచ్చు. ఇదేంటి, పత్రదళం అనేది ఏ విధంగా ఉంది, అవిభక్తంగా, ఏ విధంగా అవిభక్తంగా ఉంది. దీన్నే మనము ఏమనుకున్నాం, లామినా ఈజ్ ఐదర్ లోబ్డ్ ఆర్ అన్లోబ్డ్గా చెప్పుకోవచ్చు. సో ఈ అవిభక్తంగా ఉన్న ఈ అనూనా దాంట్లో మనం ఇది సరళ పత్రమే. ఏ విధంగా ఉంటుంది, ఇది కాండానికి కనుపు దగ్గర పత్రం ఏర్పడుతుంది. ఇది ఏ విధంగా సరళ పత్రమని అనుకుంటున్నాం, కానీ ఇది ఏ విధంగా ఉంది, అవిభక్తము, చీలి లేదుగా చెప్పుకోవచ్చు. మరి విభక్తము, సో ఇది సరళ పత్రమే, ఇది సరళ పత్రమే, ఇది కూడా సరళ పత్రమే. ఈ మూడు సరళ పత్రాలే. దీస్ త్రీ ఆర్ సింపుల్ లీవ్స్. మరి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ చూసినట్లయితే వీటిలో మనం తేడా గమనించినట్లయితే పత్రదళం ఏ విధంగా ఉంది, ఈ విధంగా చీలి ఉంది. పత్రదళం ఏ విధంగా ఉంది, చీలి ఉంది. అంటే ఏంటి, విభక్తం చెంది ఉంది. ఈ విధంగా విభక్తం చెంది ఉంది, లోబుడుగా ఉంది. ఇక్కడ కూడా పత్రదళం ఏ విధంగా ఉంది, విభక్తం చెంది ఉంది. పాసిఫ్లోరాలో కూడా ఏ విధంగా పత్రదళం విభక్తం చెంది ఉంది. మరి ఈ ఏ విధంగా ఉంది, ఈ విభక్తం చెందిన పత్రాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, తమ్మెలు పిచ్చాకారంగా, మన పక్షవత్ పత్రాలు మనం చూసినట్లయితే ఈ విధంగా పత్రాలు అమరు ఉంటాయి. అంటే ఈ విధంగా చూడ్డానికి ఎట్లా ఉంది, పిచ్చాకారంగా కనబడుతున్నాయి. మరి దీంట్లో హస్తాకారంగా, హస్తానికి వేలున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇవి 3 ఆర్ సింపుల్ లీవ్స్, 3 కూడా సింపుల్ లీవ్సే.
సో వీ కెన్ సీ ఇన్ ద డయాగ్రామ్, ఇది అనోనా, ఇది బ్రాసికా, ఇది పాసిఫ్లోరా. సో ఇది అవిభక్తంగా ఉంది, ఇది విభక్తం చెంది ఉన్నాయి. ఏ విధంగా? పక్షావతిగా ఉన్నాయి. ఇది హస్తాకారంగా ఉన్నాయి, పిన్నెట్లీ. ఏంటి? పిన్నెట్లీ ఆర్ పామెట్లీ మేనర్లో అమరి ఉన్నాయి అంటారు. మనం చింత దాంట్లో చూసినట్లయితే ఇట్లా దాంట్లో పిన్నెట్లీ మనం పక్షావతి పత్రాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పాసిఫ్లోరాలో హ్యాండ్స్కి చేతి ఎట్లా ఉన్నాయి? హస్తాకారంగా అమరి ఉన్నాయి. సో ఇవి 3 ఆర్ సింపుల్ లీవ్స్గా చెప్పుకోవచ్చు, సరళ పత్రాలుగా చెప్పుకోవచ్చు. చూసిన వెంటనే ఏంటి? ఇది కాండం యొక్క కనుపు దగ్గర ఏర్పడతాయి? పత్రాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ వాటి యొక్క కాండ భాగంలో ఏ విధంగా కనుపుల వద్ద పత్రాలు ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కాండం కనుపు దగ్గర పత్రం ఏర్పడింది. ఇది చూడ్డానికి సాధారణంగా కొందరు ఇది సంయుక్త పత్రమా అనేది కొంచెం డౌట్ పడతారు. సో దీస్ ఆర్ 3 ఆర్ సింపుల్ లీవ్స్. మనము ఇది కూడా సింపుల్ లీవ్గా చెప్పుకోవచ్చు. ఇంకా సంయుక్త పత్రాలను చూసినట్లయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. సో సంయుక్త పత్రాలు కాంపౌండ్ లీవ్స్. ద లామినా ఈస్ dissected up to midrib or up to tip of the petiole to form mini leaflet. Compound leaves contains axillary buds. The leaflets do not contain axillary buds. So the axis of the compound leaves is called rachis. What is the rachis? మనం ఇక్కడ చూద్దాం. సో సంయుక్త పత్రం ఏంటి? పత్రదళం పూర్తిగా నడిమీన వరకు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్రం ఉందనుకోండి. ఈ పత్రాన్ని మనము అంటే అది పరిణామ క్రమంలో సంయుక్త పత్రాలు ఏర్పడ్డాయని చెప్పుకుంటారు. సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ లీఫ్, ఒక మోడల్గా చెప్పుకుందాం. దీంట్లో మళ్ళీ ఏమున్నాయి? మనము ఈనెలు మనం ఇట్లా గమనించవచ్చు. నెక్స్ట్ వేరే కలర్ పెన్ చూసుకున్నట్లయితే మనకు డిఫరెన్స్ ఏంటనేది తెలుస్తుంది. సో బ్లూ చూద్దాం. దీంట్లో మనం గమనించినట్లయితే ఇదేంటి? పత్రం చూడొచ్చు. ఈ పత్రం యొక్క దళము లామినా ఏమవుతుంది? ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మిడ్రిప్. ఈ పత్రదళం అనేది ఏ విధంగా? మధ్య ఈన వరకు చీలి ఉంటే ఏంటి? మధ్య ఈన వరకు ఈ పత్రదళము ఇలా చీలి ఉంటే దీన్ని తర్వాత ఏర్పడిన పత్రాలు ఏ విధంగా ఏర్పడతాయంటే మనం ఇక్కడ డయాగ్రామ్లో గమనించినట్లయితే తర్వాత ఏర్పడిన పత్రాలు ఈ విధంగా కనిపెడతాయి. అంటే పత్రదళం ఏ విధంగా? మధ్య వరకు చీలి ఉంది. ఈ విధంగా మధ్య ఈనె వరకు చీలి ఉండి ఈ విధంగా చిన్న చిన్న పత్రాల్లాగా ఏర్పడితే వీటిని ఏమంటారంటే పత్రకాలు అంటారు. లీఫ్లెట్స్ ఏమంటారు? లీఫ్లెట్స్గా చెప్పుకుంటారు. ద లామినా ఈజ్ dissected up to midrib or up to tip of the petiole to form many leaflets. సో వీటిని లీఫ్లెట్స్గా అంటాము. పత్రదళం పూర్తిగా నడిమిన వరకు లేదా పత్ర వృంతం అగ్రం వరకు విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఇరువైపులా మనకు ఈ పత్రదళం అనేది ఈనె వరకు విభక్తము చెందడం వల్ల ఏమేర్పడతాయి? మనకు పత్రకాలు ఏర్పడతాయి. వీటిని మనం లీఫ్లెట్స్గా చెప్పుకుంటాం. అంటే పత్రదళం ఈనె వరకు అయినా లేదా సో పత్రదళం ఈనె వరకు మనకు ఇక్కడ చీలి ఉంది. ఈ విధంగా ఉన్న నిర్మాణాన్ని మనము పత్రకాలు లీఫ్లెట్స్గా చెప్పుకుంటాం. మళ్ళీ దీంట్లో ఈనెలు అన్నీ ఉంటాయి. ఈ విధంగా ఏర్పడిన వాటిని పత్రకాలు అంటాం, లీఫ్లెట్స్గా చెప్పుకుంటాం. సో చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. సంయుక్త పత్రాలకు గ్రీవ్ ఆఫ్ మొగ్గలు ఉంటాయి. సంయుక్త పత్రాలకు గ్రీవ్ ఆఫ్ మొగ్గలు ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనం పాయింటర్ అండ్ పెన్ కలర్ కూడా డిఫరెంట్ చూసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇది కాండం పైన పత్రం ఉందనుకోండి. ఇదేంటి? కాండం పైన మనం పత్రాన్ని గమనిస్తాం. సో ఇది మనం ఒక కాండంలాగా ఊహించుకున్నట్లయితే దీనిపైన కనుపుల వద్ద ఏం ఏర్పడుతుంది? పత్రము ఏర్పడింది. ఇది పత్రం ఏర్పడింది. ఈ పత్రం కనుపు దగ్గర ఏర్పడిన ఈ పత్రము
ఇదేమవుతుంది, పత్రదళం క్షీణించడం వల్ల ఏ విధంగా ఏర్పడింది, పత్రకాలుగా ఏర్పడింది. సో ఈ విధంగా కాండం పైన పత్రము, పత్రదళం చీలిపోవడం వల్ల పత్రకాలు ఏర్పడ్డాయి. ఈ పత్రకాలు ఏ విధంగా ఇరువైపులా అమరు ఉన్నాయి. ఈ పత్రకాలు ఇరువైపులా అమరు ఉన్న ఒక అక్షం లాంటి, అంటే ఏదైతే వృంతం అని అనుకుంటున్నామో దాన్ని మనము ఏ విధంగా పత్ర విన్యసాక్ష వృంతము అంటాం. ఈ భాగాన్ని ఏమంటాము మనం, పత్ర విన్యసాక్షం వృంతము, పత్ర వృంతాన్ని, ఈ పత్రాల వృంతాన్ని ఏమంటాం విన్యసాక్షం, ర్యాకిస్గా చెప్పుకుంటారు. ఈ భాగాన్ని ఏమంటాం ర్యాకిస్గా చెప్పుకుంటాం. ఈ విధంగా మరి దీనికి సరళపత్రానికి సంయుక్త పత్రం, అంటే మనం ఇంతకుముందు చూసాం ఒక డయాగ్రామ్లో ఏది సరళపత్రము ఏది సంయుక్త పత్రం అని ఎలా గుర్తుపట్టవచ్చు అని అంటే, ఏ సంయుక్త పత్రంకైతే మొత్తం పత్రకాలకు అన్నిటి కలిపి ఈ గ్రీవంలో మాత్రమే ఏముంటుంది, గ్రీవపు మొగ్గ ఉంటే, ఏ విధంగా గ్రీవపు మొగ్గ ఉంటే దాన్ని మనము ఇక్కడ మాత్రం గ్రీవపు మొగ్గ ఉంటుంది. ఇంకా మిగతా పత్రకాలకు, ఇవన్నీ పత్రకాల యొక్క గ్రీవాలలో గ్రీవపు మొగ్గ ఉండదు. ఇక్కడ గ్రీవపు మొగ్గ ఉండదు, అంతే, ఇక్కడ గ్రీవపు మొగ్గలు ఉండవు. కానీ ఈ పత్రకాలకు అన్నిటికీ కలిపి సంయుక్త పత్రాన్ని కలిపి ఒక గ్రీవపు మొగ్గ ఉంటుంది. సాధారణంగా మనం ఒక మొక్కలో చూసినట్లయితే కనుపుల వద్ద ఏం ఏర్పడతాయి, పత్రాలు ఏర్పడతాయి. ఈ పత్రము మనము సరళపత్రంగా మనం చూసినట్లయితే సరళపత్రంగా మనం చూసినట్లయితే ఈ సరళపత్రానికి గ్రీవంలో ఈ వృంతము, పత్ర వృంతం, ఇది పత్ర వృంతం యొక్క గ్రీవంలో ఏం ఏర్పడుతుంది, గ్రీవపు మొగ్గ ఏర్పడుతుంది. మరి సంయుక్త పత్రానికి చూసినట్లయితే పత్రకాలకు అన్నిటికి కలిపి ఇక్కడ మాత్రమే గ్రీవపు మొగ్గను మనం గమనించవచ్చు. ఈ విధంగా సంయుక్త పత్రకాలన్నిటికీ వాటి యొక్క గ్రీవంలో మాత్రమే గ్రీవపు మొగ్గలు ఉంటాయి. సో the bud is present in the axil of petiole in the both simple and compound leaves but not in the axil of leaflets of the compound leaf. అంటే ప్రతి దాంట్లో సంయుక్త పత్రాన్ని కానీ సరళపత్రం కానీ గ్రీవంలో గ్రీవపు మొగ్గ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కానీ సంయుక్త పత్రంలో ఉన్న పత్రకాల యొక్క గ్రీవంలో మాత్రం గ్రీవపు మొగ్గ ఉండదు. సో గ్రీవపు మొగ్గను బట్టి మనము అది సరళపత్రమా సంయుక్త పత్రం అనేది మనము గుర్తుపట్టవచ్చు, ఐడెంటిఫై చేయవచ్చు. సో ఈ విధంగా సంయుక్త పత్రము సరళపత్రాన్ని మనం చూడవచ్చు. అయితే సంయుక్త పత్రాలను కూడా మనము రెండు రకాలుగా గుర్తించవచ్చు. ఏంటది, పిచ్చాకార, దీన్నే పక్షావత్ సంయుక్త పత్రము, పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. తర్వాత హస్తాకార సంయుక్త పత్రాలు, పామెట్లీ కాంపౌండ్ లీఫ్గా రెండు రకాలుగా చూడొచ్చు. సో నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం పిచ్చాకార. సో కాంపౌండ్ లీవ్స్ ఆర్ 2 types. They are the pinnately compound and palmately compound leaves. Then pinnately compound leaf మనము చూద్దాం. దీన్నే పిచ్చాకార, దీన్నే పక్షావత్, పిచ్చాకార అయినా ఉండొచ్చు లేదా పక్షావత్ సంయుక్త పత్రాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పక్షావత్ సంయుక్త పత్రంలో చూసినట్లయితే మనం రకాలను గమనిస్తున్నాం. ఏమేమి రకాలను మనం చూసినట్లయితే యూనిపిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్, బైపిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్, ట్రైపిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్గా మనం చూడొచ్చు. సో యూనిపిన్నెట్లీ అండ్ బైపిన్నెట్లీ, ట్రైపిన్నెట్లీ, తర్వాత లాస్ట్ ఉంది చూసినట్లయితే, సో మనం ఇక్కడ బ్లూ చూద్దాము. సో ట్రైపిన్నెట్లీ డి కాంపౌండ్ లీఫ్, బహుళ పక్షావత్, ఏకపక్షావత్ సరళపత్రం, ద్విపక్షావత్ సరళపత్రం, త్రిపక్షావత్ సరళపత్రం, బహుళ పక్షావత్ సంయుక్త పత్రం. ఏంటి అసలు ఇవి, మనము యూనిపిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ పిచ్చాకార సంయుక్త పత్రంలో పత్రకాలు విన్యాసాక్షానికి ఇరువైపులా అమరి ఉంటాయని చెప్పుకున్నాము కదా. సో విన్యాసాక్షము దీన్ని మనము ర్యాకిస్గా చెప్పుకున్నాము. అయితే ఏకపక్షావత్, దీన్ని సరళ పక్షావత్ సంయుక్త పత్రంలో ఏ విధంగా అమరి ఉంటున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ కనబడిన డయాగ్రామ్లో మనం గమనించినట్లయితే దీంట్లో మనము ఎరేజ్ చేసుకుందాము, క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనము పెన్ కలర్ తీసుకుంటే అది కూడా మనకు ఈజీగా మనం ఇక్కడ డయాగ్రామ్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
దీంట్లో మనం చూసినట్లయితే ఏకపక్షావత్ సరళపక్షావత్ సంయుక్త పత్రంను చూద్దాం. దీంట్లో కాండము, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాండం చూస్తాము. ఈ కాండం పైన కణుపులు ఏర్పడతాయి. కణుపులు ఏర్పడి దానికి విన్యాసాక్షం, దీంట్లో విన్యాసాక్షం ఏర్పడుతుంది. విన్యాసాక్షం ఏర్పడిన తర్వాత దీనికి ఇరువైపులా ఏం ఏర్పడతాయి? పత్రకాలు ఏర్పడతాయి. ఆ పత్రకాలకు ఇంత కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. సో ఈ విధంగా పత్రకాలు ఏర్పడతాయి, ఇరువైపులా పత్రకాలు ఏర్పడతాయి. సో ఒకటే విన్యాసాక్షము, ఇది శాఖలుగా చీలదు, ఒకటే విన్యాసాక్షం ఉంటుంది. ఒకటే విన్యాసాక్షం పైన పత్రకాలు ఇరువైపులా అమరు ఉంటే దీన్ని మనము సరళ పక్షావత్ సంయుక్త పత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సరళ పక్షావత్ సంయుక్త పత్రంకి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చింత, టామరండస్ మరియు అదేవిధంగా అజాడిరక్టా వేపర్ను మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సరళపక్షావత్ సంయుక్త పత్రం, దీన్ని మనము ఏమనుకున్నాము? యూనిపిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. ఇన్ దిస్ టైప్ ద రాకిస్ ఈస్ అన్బ్రాంచ్డ్, అండ్ ద లీఫ్లెట్ ఆర్ అరేంజ్డ్ డైరెక్ట్లీ ఆన్ ఇట్. సో ఈ విన్యాసాక్షం పైన డైరెక్ట్గా లీఫ్లెట్స్ అమరి ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ లీఫ్లెట్స్ ఇట్ ఈస్ ఆఫ్ 2 types, పారిపిన్నేట్ అండ్ ఇంపారిపిన్నేట్. 2 రకాలు. ఏంటి ఇవి, ఎందుకు 2 రకాలు ఉన్నాయి? సమపిచ్చకము, విషమపిచ్చకము అని చూసినట్లయితే ఏ సంయుక్త పత్రంలో ఏ కాంపౌండ్ లీఫ్, దట్ ఈస్ ద యూనిపిన్నెట్లీ ఆర్ బైపిన్నెట్లీ, దాని యొక్క సంయుక్త పత్రం యొక్క చివరి భాగంలో పత్రకాలు ఏ విధంగా ఎండ్ అవుతున్నాయని దాన్ని బట్టి ఇవి 2 రకాలుగా చూస్తారు. దాని యొక్క చివరి భాగంలో పత్రకాలు జతలుగా ఒకవేళ ఎండ్ అయితే, దాని యొక్క చివర్లు జతలుగా ఉంటాయి. దీని విన్యాసాక్షం పైన పత్రకాలు సరి సంఖ్యలో ఉండి, అంటే వాటి యొక్క చివర్లో 2 పత్రకాలతో అంతమవుతే దీన్ని మనం ఏమనుకుంటాం? సమపిచ్చకము, పారిపిన్నేట్గా చెప్పుకోవచ్చు. ఇన్ దిస్ ద లీఫ్లెట్స్ అండ్ ద రాకిస్ ఆర్ ఈవెన్ నంబర్ అండ్ ద రాకిస్ టర్మినేట్స్ ఇంటూ పేర్ ఆఫ్ లీఫ్లెట్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ ద పారిపిన్నేట్, సమపిచ్చకంగా చెప్పుకోవచ్చు. సో దీని యొక్క చివరి భాగంలో జతగా ఇక్కడ మనకు ఎండ్ అయింది, దీన్ని సమపిచ్చకంగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ డయాగ్రామ్లో కొన్ని కనబడుతున్నాయి, ఇవి సమపిచ్చకం కాదు, ఇవేంటి, ఇది విషమపిచ్చకంగా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంపారిపిన్నేట్ అంటే వాట్ ఈస్ ద ఇంపారిపిన్నేట్? ఇన్ దిస్ ద రాకిస్ ఎండ్ విత్ ఓన్లీ జస్ట్ single leaflet. It is called the peripinnate. So in this the rackis end with a single leaflet and thus the leaflet are an odd number. So ఒకవేళ ఇది ఒక్కదాంతో ఎండ్ అవుతే దీన్ని ఇవి ఏ విధంగా ఉంటే బేసి సంఖ్యలో ఉంటాయి. ఒకవేళ జతగా ఎండ్ అయింది అనుకోండి, అవి సరి సంఖ్యలోగా ఉంటాయి, ఈవెన్ నెంబర్గా ఉంటాయి. సో సమపిచ్చకంలో ఏ విధంగా సరి సంఖ్యల పత్రకాలు ఉంటాయి, విషమపిచ్చకంలో ఏ విధంగా ఉంటాయి, భిన్న బేసి సంఖ్యలో మనకు ఈ పత్రకాలు అమరు ఉంటాయి, లీఫ్లెట్స్. సో వీటిని ఏమంటాము? ఈ ఇరువైపులో ఉన్న వాటిని ఏమంటాం? మనం వేపలో చూసినట్లయితే ఇది అసలు ఇది సింపుల్ లీఫ్ అని అనుకుంటాము, కానీ ఇది కాంపౌండ్ లీఫ్. ఎందుకంటే ఈ పత్రకాల యొక్క గ్రీవంలో గ్రీవ మొగ్గ ఉండదు. మనం మొత్తం కాండం యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే అక్షము, దీని యొక్క మొక్క యొక్క అక్షం యొక్క ఏవైతే పత్రకాలు సంయుక్త పత్రకాలు ఏర్పడతాయో అక్కడ మాత్రమే గ్రీవ మొగ్గ కనబడుతుంది, కానీ వీటి యొక్క పత్రకాల్లో గ్రీవ మొగ్గ ఏర్పడదు. దీన్ని మనము ఏకపక్షావత్ సంయుక్త పత్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? అజాడిరక్టా. అండ్ ఈ యూనిపిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్లో ఎగ్జాంపుల్ మనం అజాడిరక్టా అనుకుంటాం, దట్ ఈస్ ద ఇంపారిపిన్నేట్. మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంపారిపిన్నేట్. దాని యొక్క ఎండ్లో ఒకటితో ఎండ్ అవుతుంది, ఒకటే పత్రకం అంతం అవటం చేత పత్రకాలు బేసి సంఖ్యలో కనబడతాయి. సో ఇది అజాడిరక్టగా చెప్పుకోవచ్చు. ఇది ఏకపక్షావత్ అంటే కాండం పైన మనం చూసినట్లయితే దాంట్లో కనుపు దగ్గర పత్రం, సంయుక్త పత్రం ఏర్పడుతుంది. ఈ సంయుక్త పత్రం కూడా ఏ విధంగా ఏర్పడుతుంది? సంయుక్త పత్రము విన్యాసాక్షము చీలి ఉండదు. సంయుక్త పత్రము విన్యాసాక్షం చీలి ఉండకుండా దానిపైనే పత్రకాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన పత్రకాలను మనము ఏమనుకుంటాము?
దీని ఏకపక్షవత్ సంయుక్త పత్రంగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఏకపక్షవత్ సంయుక్త పత్రంగా అమరు ఉంటుంది. ఈ పత్రకాల యొక్క గ్రీవంలో గ్రీవ మొగ్గ ఉండదు, కానీ మొత్తం సంయుక్త పత్రానికి ఈ గ్రీవంలో ఏముంటుంది, గ్రీవ మొగ్గ మనము గమనిస్తాము. అందుకే ఈ మొక్కలను సంయుక్త పత్రాలుగా చెప్పుకుంటాము. ఇది ఏకపక్షవత్. మళ్ళీ మనకి ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కూడా ఇది విషమ పిచ్చుకం. ఇవి రెండు విషమ ఎండింగ్ మాత్రం ఇది దేనికి ఎగ్జాంపుల్ అనేది మనం నెక్స్ట్ చూస్తాం. ఇది మనం కరివేపాకు కూడా చూసుకోవచ్చు. ఇది ఏ రకమో మనం నెక్స్ట్ చూద్దాము. సో మొత్తానికి దీని ఎండింగ్ కోసము, దీని యొక్క అంతంలో ఎన్ని పత్రకాలు ఉన్నాయనేది, సో దీన్ని బట్టి ఇది ఎండ్ ఎందుకుని ఇది సరి సంఖ్యలో ఉన్నాయా పత్రకాలు, బేసి సంఖ్యలో ఉన్నాయా అనేది మనము చూడొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వన్ ఏంటి, బైపిన్నెట్లీ కాంపౌండ్ లీవ్, ద్విపక్షావత్ సంయుక్త పత్రంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం డయాగ్రామ్లో చూసినట్లయితే, సో సరళ పత్రము మనం చూసాం. యూనిపిన్నెట్లీ కాంపౌండ్లో సమపిచ్చకము, నెక్స్ట్ ఏంటి విషమ పిచ్చకం కూడా మనం ఇదేంటి విషమ పిచ్చకంగా చెప్పుకోవచ్చు. పెరిపిన్నెట్లీ ఇదేంటి ఇంపెరిపిన్నెట్లీ. సో ఇంపెరిపిన్నెట్లీ అంటే దాని ఎండింగ్లో మనకు పత్రకం అనేది ఒక్కదాంతో ఎండ్ అవుతుంది. సో ఇంపెరిపిన్నెట్లీగా చెప్పుకోవచ్చు. సో యూనిపిన్నెట్లీ కాంపౌండ్లో సరళ పక్షావత్లో మనకు సమపిచ్చకం విషపిచ్చకంలో మనం చూసాము. సో విన్యాసాక్షము ఈ ర్యాకిస్ అనేది ఎలాంటి శాఖలుగా చీలి ఉండవు. ఇక ద్విపక్షావత్ చూసినట్లయితే ఇక్కడ చూడండి విన్యాసాక్షం ఉంది. విన్యాసాక్షము ఏ విధంగా ఒక విన్యాసాక్షం ఉండి మళ్ళీ విన్యాసాక్షం శాఖలుగా చీలి ఉంది. శాఖలుగా చీలి ఉన్న దానిపైన ఏర్పడ్డాయి, పత్రకాలు ఏర్పడ్డాయి. ఏ విధంగా పత్రకాలు ఏర్పడ్డాయి, ఈ విధంగా శాఖలుగా చీలి ఉన్న దానిపైన పత్రకాలు ఏర్పడ్డాయి. కాబట్టి దీన్ని ఎన్ని శాఖలుగా చీలి ఉంది, అది ఓన్లీ రెండే. ఇది మొదటి శాఖ అయితే దానికి ఇరువైపులా. సో ఇది చీలి ఉన్న రెండు, కాబట్టి దీన్ని ఏమంటాము ద్విపక్షావత్ సంయుక్త పత్రంగా చెప్పుకుంటాము. బైపిన్నెట్లీ కాంపౌండ్ లీవ్. సో ఈ విధంగా రెండిటిపైన మనం పత్రకాలను గమనించవచ్చు. సో ఇక్కడ మనకు డయాగ్రామ్లో చాలా క్లియర్గా ఉంది. సో ఇది రాకేస్, మెయిన్ రాకేస్, విన్యాసాక్షం ఇది శాఖలుగా చీలి దానిపైన పత్రకాలు ఏర్పడ్డాయి. సో ఇక్కడ చూడండి మనం కాండం పైన ఇక్కడ మనకు పుచ్చం ఉంది, గ్రీవ మొగ్గ ఉంది, ఇవి పుచ్చాలు ఉన్నాయి. గ్రీవ మొగ్గ మొత్తం సంయుక్త పత్రానికి కలిపి ఇక్కడ మనకు గ్రీవ మొగ్గ చూస్తున్నాము. అదే ఈ పత్రకాల యొక్క గ్రీవంలో కానీ దీని గ్రీవంలో కానీ ఇక్కడ మనకు మొగ్గ కనిపించదు అన్నట్టు, ఇక్కడ మొగ్గ ఉండదు. సో ఈ విధంగా మనము చూడొచ్చు ద్విపక్షావత్. సో ద్విపక్షావత్ బైపిన్నెట్లీ కాంపౌండ్ లీవ్. ఇన్ దిస్ టైప్ ద లీఫ్లెట్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద secondary rachis. The branch is formed on the primary rachis. So next one is the tripinnate, త్రిపక్షావత్ సంయుక్త పత్రం. ఈ త్రిపక్షావత్ సంయుక్త పత్రంలో మనం చూసినట్లయితే త్రిపక్షావత్ tripinnately. So in this type the primary rachis produces secondary rachis. So this is the primary rachis and this second one is the second rachis, and which in turn give rise to tertiary rachis. Next tertiary rachis. The leaflets are developed on the tertiary rachis. సో ఇది అంటే త్రిపక్షావత్ సంయుక్త పత్రంలో ఏంటి, దీంట్లో ప్రథమ విన్యాసాక్షం నుండి ద్వితీయ శాఖలు ఏర్పడతాయి, వీటి నుండి ద్వితీయ శాఖలు, ఇది ద్వితీయ శాఖ, వీటి నుండి తృతీయ శాఖ, తృతీయ శాఖ పైన పత్రకాలు ఏర్పడ్డాయి. సో ఈ విధంగా తృతీయ శాఖ పైన పత్రకాలు ఏర్పడినాయి కాబట్టి దీన్ని మనము త్రిపక్షావత్ సంయుక్త పత్రంగా చెప్పుకుంటాము. అయితే ద్విపక్షావత్కి మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే అరాబికా, డెలోనెక్స్ రీజియా, తురాయి, తుమ్మ చెట్టు, ఇది ద్విపక్షావత్కి. ఇంకా త్రిపక్షావత్కి చూసినట్లయితే మనము మొరింగా, మునగ చెట్టు సాధారణంగా చూస్తాము. ఇంకోటి మిల్లెంగటోనియా, పున్నాగ చెట్టు మనము ఎగ్జాంపుల్గా చూడొచ్చు. మొరింగా అయితే జనరల్గా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా త్రిపక్షావత్ సంయుక్త పత్రంగా చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ది బహుళ సంయుక్త పత్రంగా చెప్పుకోవచ్చు. ఈ బహుళ సంయుక్త పత్రము బెస్ట్ ఎగ్జాంపుల్ కొరియాండ్రం.
కొత్తిమీర. సో decompound leaf, in this type the rock is divided irregularly and repeatedly. The leaflets are developed on the terminal rockies. సో దీంట్లో బహుళ సంయుక్త పత్రంలో ప్రథమ విన్యాసాక్షం అనేక శ్రేణుల్లో విభజన చెంది ఉంటుంది. చివరి శ్రేణి శాఖలపైన పత్రకాలు అమరి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ కొత్తిమీరగా చెప్పుకోవచ్చు. మనకి ఇవి ఇంత మనం డెప్త్గా ఎందుకు చదువుకుంటున్నామంటే ఇవి టాక్సానమీలో మనం కుటుంబాన్ని వర్ణించేటప్పుడు వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, శాఖీయ లక్షణాలు, పుష్ప లక్షణాలను మనం చెప్పుకునేటప్పుడు ఆ మొక్కలో ఉన్న పత్రాలు ఏ రకము అనేది మనము చూస్తామన్నట్టు. అది సరళ పత్రమా, అది సంయుక్త పత్రమా? సరళ పత్రం అయితే అది విభక్తమైందా, అవిభక్తమైందా, లోబుడు ఆర్ అన్లోబుడు. ఒకవేళ సంయుక్త పత్రం అయితే అందులో ఏ రకం, ఇది సరళ పక్షావత, ద్విపక్షావత, త్రిపక్షావత, బహుళన అనేది మనం చూసుకుంటాం. సో ఈ విధంగా ఈ సంయుక్త పత్రంలో మనము రకాలను చూసాం. నెక్స్ట్ మనము చూసినట్లయితే అయితే మొత్తానికి టోటల్గా మనము సరళ పత్రాలు, సంయుక్త పత్రాలను చూసాము. సరళ పత్రాలు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సంయుక్త పత్రాలను మనము చూసాము. ఈ సంయుక్త పత్రాలు కూడా మళ్ళీ ఎన్ని రకాలు అనుకున్నాము? పక్షావత సంయుక్త పత్రాలు, హస్తాకార సంయుక్త పత్రాలు. మనం ఇప్పటి వరకు పిచ్చాకార సంయుక్త పత్రాలు అంటే సంయుక్త పత్రంలో రకాలను మనం చూసాం. అవేంటి? ఏకపక్షావత్, ద్విపక్షావత్, త్రిపక్షావత్, బహుళ పక్షావత్. సో in this compound leaves, pinnately compound leaves are unipinnately compound leaf, bipinnately compound leaf, tripinnately compound leaf, decompound leaves. సో ఇందులో మనము ఇప్పటివరకు మనం చూసినంత ఇందులో చూసాం. నెక్స్ట్ చూడవలసింది ఏంటి? హస్తాకార సంయుక్త పత్రాలు. సో సంయుక్త పత్రాలే 2 types. One is the pinnately compound leaf, another one is the palmately compound leaf. సో మనం ఇప్పుడు నెక్స్ట్ హస్తాకార సంయుక్త పత్రం గురించి మనము చూద్దాం. సో హస్తాకార సంయుక్త పత్రాన్ని మనము ఏ విధంగా అనేది మనం చూద్దాం. 1 minute. మనకి ఇది ఇక్కడ ఓకే కీప్. సో ఇప్పుడు చూద్దాం హస్తాకార సంయుక్త పత్రాన్ని చూద్దాం. ఈ హస్తాకార సంయుక్త పత్రంలో రకాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో మనం చూసినట్లయితే మళ్ళీ ఇందులో రకాలు, హస్తాకార పేరు ఎందుకు వచ్చింది, మరి దీంట్లో హస్తాకార సంయుక్త పత్రంలో ఏ విధంగా ఉంటాయంటే దీంట్లో పత్రకాలన్నీ పత్రవృంతం కొన వద్ద సంలగ్నమై ఉంటాయి. అంటే మనము ఇదేమో ఏ విధంగా అనుకున్నాము, దీంట్లో చూసినట్లయితే ఇవి పక్షావత్ రకము. మనం ఇక్కడ డయాగ్రామ్లో కనబడుతుంది పక్షావత్. మనకు ఇక్కడ డిఫరెన్స్ తెలియడానికి మీకు ఇక్కడ పెట్టాను. ఇక్కడ సాధారణంగా మనకు పిచ్చకాలు అమరు ఉన్నాయి. కానీ హస్తాకారాలు మనం చూసినట్లయితే విన్యాసాక్షం యొక్క చివరి భాగంలో పత్రకాలు ఏర్పడతాయి. చివరి భాగంలోనే ఏర్పడతాయి. 2 అయినా ఏర్పడవచ్చు, లేకపోతే 3 దళయుత సంయుక్త పత్రమైనా ఏర్పడవచ్చు. ఈ విధంగా ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన వాటిని మనము హస్తాకారము అంటే హస్తానికి వేళ్ళు ఏ విధంగా అమరి ఉంటాయో ఆ విధంగా. సో దీంట్లో పత్రకాలన్నీ పత్రవృంతము కొన వద్ద సంలగ్నంగా ఉంటాయి, అటాచ్డ్. ఈ పత్రంలో విన్యాసాక్షం ఉండదు. పత్రకాల సంఖ్యని బట్టి హస్తాకార సంయుక్త పత్రము రకాలు ఉంటాయి అన్నట్టు. సో దీంట్లో చూసినట్లయితే మనము పామెట్లీ కాంపౌండ్ లీఫ్లో in this type the leaflets are attached at a common point, that is at the tip of petiole. Rachis is not found in this type of leaves. సో రాకీస్ అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది రాకీస్ అనేది చెప్పుకుంటాం. ఇది పక్షావత్ దాంట్లో మనం ఇది రాకీస్, కానీ ఇందులో రాకీస్ అనేది ఉండదు. సో దాన్ని బట్టి మనము రకాలను మనం చూడొచ్చు. ఇది నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం. సో యూనిపిన్నెట్లీ హస్తాకార సంయుక్త పత్రాలు ఏకదళయుత సంయుక్త పత్రం, ద్విదళయుత సంయుక్త పత్రం. దీన్ని మనము బైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ అండ్ ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్. థర్డ్ వన్ ఇస్ త్రిసంయుక్త పత్రదళము. నెక్స్ట్ టెట్రాఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ చతుర్దళయుత సంయుక్త పత్రము అండ్ పెంటాఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ పంచదళయుత సంయుక్త పత్రము. లాస్ట్ వన్ ఈజ్ మల్టీఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ బహుదళయుత
సంయుక్త పత్రము. చూడండి, మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే పక్షావత్, దీన్నే మనము కాంపౌండ్ లీఫ్ ఎన్ని రకాలు అనుకున్నాము? 2 టైప్స్ అనుకున్నాము. దట్ ఈస్ ద కాంపౌండ్ లీవ్స్ ఆర్ పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్ అండ్ పామేట్లీ కాంపౌండ్ లీఫ్. పిన్నేట్లీలో మనం ఆల్రెడీ చూసుకున్నాం. పిన్నేట్లీ ఏంటి? యూనిపిన్నేట్లీ, బైపిన్నేట్లీ, ట్రైపిన్నేట్లీ, డికాంపౌండ్. In this palmately compound leaves are these are the types unifoliate compound leaf. అంటే హస్తాకార సంయుక్త పత్రాల్లో మనం చూస్తున్నాం. అక్కడేమో ఏకపక్షావత్, ద్విపక్షావత్ అని అనుకుంటే ఇక్కడ ఏకదళయిత, ద్విదళయిత, త్రిదళయిత సంయుక్త పత్రం, చతుర్దళయిత అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో అక్కడ యూనిపిన్నేట్లీ, బైపిన్నేట్లీ అనుకుంటే ఇక్కడ యూనిఫోలియేట్, బైఫోలియేట్, ట్రైఫోలియేట్గా రకాలుగా మనం చెప్పుకుంటున్నాం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఏ విధంగా ఉంటున్నాయో మనము చూద్దాం. దీంట్లో మనము చూసినట్లయితే పామెట్లీ కాంపౌండ్ లీవ్స్ మనం ఇంతకుముందు పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్ మనము వీటి గురించి చూసాం. సో ఇక్కడ మనకు 2 డయాగ్రామ్లు ఉన్నాయి, వీటిని మనము కంపారిజన్లో చూసుకోవచ్చు. దీంట్లో చూసినట్లయితే పామెట్లీ కాంపౌండ్ లీవ్స్. So depend upon the number of leaflets, the palmately compound leaves is divided into in this type. So దీంట్లో ఉన్న పత్రకాలు అంటే హస్తాకార సంయుక్త పత్రంలో మనం రకాలను మనం చూద్దాము. ఏకదళయిత సంయుక్త పత్రము. ఏకదళయిత సంయుక్త పత్రముకి బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని మనము యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్గా చెప్పుకుంటాము. పత్రవృంతము కొనంలో ఒకే పత్రకము ఉంటుంది అంటారు. సో మనము ఇది నిమ్మ చెట్టుది చూడొచ్చు. నిమ్మలో మనము నిమ్మ యొక్క లీఫ్ని మనం అంతా అబ్జర్వ్ చేయము, కానీ మీరు చూసినట్లయితే ఇక్కడ కాండం పైన, దాని యొక్క కాండం పైన పత్రకం ఏర్పడి ఉంటుంది. ఈ పత్రకం ఏర్పడిన చోట ఇది సరళపత్రం లాగానే కనపడుతుంది, కానీ ఇది సరళపత్రము కాదు, ఇది సంయుక్త పత్రము. ఇన్ సిట్రస్ ప్లాంట్. ఎందుకు అనంటే దీంట్లో ఈ వృంతం పత్రంకి ఏముంటుంది? ఇలా వృంతం ఉంటుంది. ఇక్కడ ఎట్లా మనం వృంతం ఎట్లా చూస్తున్నామో ఇక్కడ కూడా పత్రకం యొక్క వృంతం ఉంటుంది, కానీ ఏ విధంగా అంటే వింగ్ లైక్ స్ట్రక్చర్. పత్ర వృంతం ఏ విధంగా ఉంది? వింగ్ లైక్ స్ట్రక్చర్. సో ఇట్ ఈస్ కాల్డ్ వింగ్డ్ పెట్యూల్గా చెప్పుకోవచ్చు. పత్ర వృంతం ఏ విధంగా ఉంటుంది? వింగ్ లాగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. సో దీంట్లో మనం చూసినట్లయితే పత్రవృంతము అనేది ఏ విధంగా ఉంది? వింగ్ లాగా అమరి ఉంది. మరి పత్రాలు వృంతం అలా ఉంటే పత్రము దళం కూడా ఒకటే కనబడుతుంది, చూడ్డానికి ఒకటిలాగానే కనబడుతుంది. కానీ దీంట్లో ఏమని చెప్తారంటే ఇక్కడ పత్రవృంతం యొక్క చివరంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఏమవుతాయంటే వృద్ధి చెందవు అని చెప్తారు. అంటే పత్రవృంతము మరియు పత్రదళము కలిసే చోట ఒక సంధి వంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఒక సంధి వంటి నిర్మాణం ఉంటుంది. ఇన్ సిట్రస్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద వింగ్డ్ పెట్యూల్ ద లీఫ్లెట్ 1 or 2 leaflets are produced but they are not developed. అంటే అవి డెవలప్ కావు అని అంటారు. డెవలప్ కాక ఒకటే పత్ర దళము ఏర్పడి ఉంటుంది, అందుకే దీన్ని ఏకదళయిత పత్రదళము అంటాము. సో యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సిట్రస్. కానీ చాలా మట్టుకు అందరు ఇది సిట్రస్ ఈజ్ ద సింపుల్ లీఫ్గా చెప్పుకుంటారు, కానీ దిస్ ఈజ్ ద కాంపౌండ్ లీఫ్. అండ్ ద కాంపౌండ్ లీఫ్ విచ్ టైప్? palmately compound leaf. In palmately compound leaf also which type of unifoliate compound leaf గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందులో బైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్కి చూద్దాం. ఇన్ దిస్ టైప్ అంటే ద్విదళయిత సంయుక్త పత్రం. మనకు చూడండి విన్యసాక్షం ఇదేంటి? మనము శాఖను చూసినట్లయితే దీని యొక్క చివరి భాగంలో ఎన్ని పత్రకాలు ఏర్పడ్డాయి? 2 పత్రకాలు మాత్రమే ఉన్నాయి. లీఫ్లెట్స్ ఎన్ని ఉన్నాయి? 2 పత్రకాలే ఉన్నాయి. సో లీఫ్లెట్స్ ఆర్ 2, 2 లీవ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్న దాంట్లో పత్రకాలు 2 ఉన్నాయి కాబట్టి వృంతం యొక్క చివరి భాగంలో దీన్ని ఏమంటాం మనము? బైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్. పత్ర వృంతము కొనలో 2 పత్రకాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ హార్డీవికియా. ఎగ్జాంపుల్ ఏంటి?
హార్డీవిక్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే పిన్నెట్లి కాంపౌండ్లో మళ్ళీ మనము రకాలు చూస్తున్నాం. సో దీంట్లో యూనిఫోలియేట్ కాంపౌండ్ లీవ్స్ అండ్ బైఫోలియేట్ కాంపౌండ్ లీవ్స్. థర్డ్ వన్ ఈజ్ ద ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీవ్. ఏంటి ట్రైఫోలియేట్? మనకి ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే త్రిదళయిత సంయుక్తం. ఇది ఏకదళయిత, ద్విదళయిత, ఇదేంటి త్రిదళయిత సంయుక్త పత్రము. ఈ త్రిదళయిత సంయుక్త పత్రంలో మనం చూసినట్లయితే ఎన్ని పత్రకాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. హౌ మెనీ లీఫ్లెట్స్ ఆర్ ప్రెజెంట్? 3. సో ఇట్ ఈస్ కాల్డ్ ద ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్. ఎన్ని పత్రకాలు ఉన్నాయి? 3. కాబట్టి దీన్ని త్రిదళయిత సంయుక్త పత్రంగా చెప్పుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ వన్ది మనం చూసినట్లయితే చతుర్దళయిత సంయుక్త పత్రాన్ని మనం చూద్దాం. ఈ చతుర్దళయిత సంయుక్త పత్రము చూసినట్లయితే ఇది పత్ర వృంతము కొనలో 4 పత్రకాలు ఉంటాయి. మనము మార్సీలియాలో మనం చూడొచ్చు. ఇది వృంతము పెట్యూల్. పెట్యూల్కి చివరి భాగంలో ఎన్ని ఉన్నాయి పత్రకాలు? 4 ఉన్నాయి. సో ఇన్ టెట్రాఫోలియేట్ కాంపౌండ్ లీవ్స్ దే హ్యావ్ 4 లీఫ్లెట్స్. సో లీఫ్లెట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో కాబట్టి దీన్ని మనము ఏమనుకుంటాము? టెట్రాఫోలియేట్ కాంపౌండ్ లీఫ్గా చెప్పుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మార్సీలియా. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఏంటి పెట్యూల్. విచ్ టైప్ ఆఫ్ పెట్యూల్? దిస్ పెట్యూల్ ఆర్ ద మనం చూసినట్లయితే ఇది పెంటాఫోలియేట్ కాంపౌండ్ లీఫ్. సో ఈ పెంటాఫోలియేట్ కాంప్లెట్స్ హౌ మెనీ లీఫ్లెట్స్ ఆర్ ప్రెజెంట్? 5. అంటే దీన్ని పంచదళయిత సంయుక్త పత్రం అంటాము. పత్ర వృంతం కొనలో ఎన్ని పత్రకాలు ఉన్నాయి? 5 పత్రకాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనము ఏమంటాము? పంచదళయిత సంయుక్తం, పెంటాఫోలియేట్ కాంపౌండ్ లీఫ్గా చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ గైనోడ్రాప్సిస్ పెంటాఫిల్లా, కుక్క వామింటగా చెప్పుకుంటారు. ఈ విధంగా మనము పామెట్లీ కాంపౌండ్ లీఫ్లో మనము చూడొచ్చు. చూడండి, కాంపౌండ్ లీవ్స్ ఆర్ 2 types. ఏంటది? మనం చూసినట్లయితే ఇక్కడ నుండి మనం ఈ డయాగ్రామ్ నుండి కింది భాగంలో మనం ఎరేజ్ చేసుకుందాం. ఎరేజ్ చేసుకుంటే మనకు ఈజీగా ఏవేవి అనేది మనం చూడొచ్చు. సో కింది ఉన్నవి మాత్రము ఏంటవి? ఇక్కడ నుండి ఈ భాగం నుండి పిన్నెట్లి కాంపౌండ్ లీఫ్. పిన్నెట్లి దీన్ని పక్షావత్ సంయుక్త పత్రాలుగా చెప్పుకుంటాం. పక్షావత్ సంయుక్త పత్రాలని మనము వీటిని పిచ్చాకార సంయుక్త పత్రం కూడా చెప్పుకుంటాం. ఇవి కింది వైపు, ఇవన్నీ కింది వైపు. పై వైపు ఏంటి? పామెట్లీ కాంపౌండ్ లీఫ్. వీటిని మనము హస్తాకార సంయుక్త పత్రాలుగా చెప్పుకుంటాం. ఇది పిచ్చాకార, ఇవి హస్తాకార. పిచ్చాకారలో ఇవి ఏకపక్షావత్, ద్విపక్షావత్, త్రిపక్షావత్. తర్వాత ఏంటి చూసినట్లయితే దీంట్లో ఏ విధంగా ఉంటాయి? పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్లో ఏకపక్షావత్, ద్విపక్షావత్, త్రిపక్షావత్, బహుళ పక్షావత్తుగా చెప్పుకోవచ్చు. సో త్రిపక్షావత్ ఇది త్రిపక్షావత్, ఇది బహుళ పక్షావత్. అంటే యూనిపిన్నెట్లీ, బైపిన్నెట్లీ, ట్రైపిన్నెట్ అండ్ కాంపౌండ్ లీవ్స్ ఆర్ మనం చెప్పుకుంటాం. అదేవిధంగా పామెట్లీ కాంపౌండ్ లీవ్స్ ఆర్ ఏమని చెప్పుకుంటాం? పామెట్లో దీస్ ఆర్ ద యూనిఫోలియేట్ కాంపౌండ్ లీవ్స్, బైఫోలియేట్ కాంపౌండ్ లీవ్స్, ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీవ్స్. దిస్ ఈస్ ద యూనిఫోలియేట్ కాంపౌండ్ లీవ్, బైఫోలియేట్ కాంపౌండ్ లీవ్, ట్రైఫోలియేట్, tetrafoliate, pentafoliates. So pentafoliate, and last one is the multifoliate compound leaves also present in this palmetly compound leaf. అంటే దీంట్లో మనము హస్తాకార సంయుక్త పత్రంలో ఏకదళయిత సంయుక్త పత్రం, ద్విదళయిత సంయుక్త పత్రం, త్రిదళయిత, చతుర్దళయిత, పంచదళయిత, 5 కంటే ఎక్కువగా పత్రకాలు అమరి ఉంటే దాన్ని ఏమంటాం? మనము బహుదళయిత సంయుక్త పత్రంగా చెప్పుకుంటాం. సో దీనికి ఏమిటి డిఫరెన్స్ అంటే దీంట్లో రాకిస్ ఉంది. రాకిస్ పైన ఏమమరి ఉన్నాయి? పత్రకాలు అమరి ఉన్నాయి. ఏమమరి ఉన్నాయి? పత్రకాలు అమరి ఉన్నాయి. కానీ ఇక్కడ రాకిస్ లేదు. పత్ర వృంతంకి చివరి భాగంలోనే పత్రకాలు అమరి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనము హస్తాకార, హస్తానికి వేళ్ళు ఎలా ఉన్నాయో ఆ విధంగా అమరి ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే విన్యసాక్షం ఉంది. విన్యసాక్షము శాఖాయుతంగా అయినా ఉండొచ్చు, లేదా
శాఖారహితంగా ఉంటుంది. ఇది శాఖారహితం. దీనిపైన డైరెక్ట్గా పత్రకాలు ఏర్పడ్డాయి. కానీ వీటిలో చూసినట్లయితే విన్యసాక్షం శాఖలుగా చీలి దానిపైన పత్రకాలు ఏర్పడ్డాయి. ఇది 2 సార్లు చీలింది. ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రథమ విన్యసాక్షం, తర్వాత ద్వితీయ విన్యసాక్షం, తర్వాత తృతీయ విన్యసాక్షం. అందుకే దీన్ని మనము త్రిపక్షావత్ సంయుక్త పత్రంగా చెప్పుకుంటాం. ఈ విధంగా పత్రాలు యొక్క మనము రకాలను చూడొచ్చు. దాని మార్ఫాలజికల్ స్ట్రక్చర్స్ అండ్ బేస్డ్ ఆన్ మార్ఫాలజికల్ స్ట్రక్చర్ దీస్ 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ ఆర్ ప్రజెంట్, సింపుల్ లీఫ్ అండ్ కాంపౌండ్ లీఫ్. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే పత్ర విన్యాసాన్ని చూద్దాం. పత్ర విన్యాసం అంటే ఏమిటి, పత్ర విన్యాసంలోని రకాలు ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూడొచ్చు. అయితే పత్ర విన్యాసం సాధారణంగా మనం చూడొచ్చు కాండం పైన శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటాం మనము పత్ర విన్యాసంగా చెప్పుకుంటాము. ఇది నెక్స్ట్ క్లాస్లో మనము చూడొచ్చు, ఫిల్లోటాక్సీగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ రోజుతో మనము కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో ఏమేమి చూద్దాం, మనము ఫిల్లోటాక్సీ చూద్దాము అండ్ షేప్ ఆఫ్ ద లీవ్స్ కూడా మనము గమనించవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో ఫిల్లోటాక్సీ అండ్ షేప్ ఆఫ్ లీవ్స్, టైప్స్ ఆఫ్ లీవ్స్ కూడా మనము చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.